ప్రైజ్ ది లార్డ్. సహోదరుడు భక్సింగ్ గారి అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన దైవ మర్మములు. క్షయమైన ఆహారం కొరకు కష్టపడకుడి, కాని నిత్య జీవం కలుగు చేయు అక్షయమైన ఆహారం కొరకే కష్టపడుడి. మనిషి కుమారుడు దానిని మీకిచ్చును, ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. యోహాను సువార్త 6:27. ప్రభు తన వెంట తిరుగుచున్న పరిసయ్యులు సద్దూకయ్యులు రొట్టెలు భుజించినందువలనే తనను వెంబడించుచున్నారని చెప్పెను. అందుకు వారు కోపం తెచ్చుకుని వెళ్ళిపోయిరి. యోహాను సువార్త 6:1-5:26-27-66. ఏ ప్రయాసము వంట చేయు శ్రమేనను లేక అద్భుతముగా ఆహారం పొందుట ఎంతో చక్కగానున్నది కదా అని వారు భావించిరి. 26-27 ప్రభు ఇట్లనుచున్నాడు, మీరు రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెతుకుచున్నారు. క్షయమైన ఆహారం ఎట్టిదైనను మీరు తినుట వలన తృప్తి ఎన్నటికీ పొందలేరు. జీవాహారము నేనే, మీరు నన్ను భుజించవలెను, నన్ను తినురేట్లు నేర్పెదను, అప్పుడు మీరు శాశ్వతముగా జీవించగలరు. ఈ మాటలు విన్నప్పుడు వారు కోపం తెచ్చుకొని ఆయనను విడిచి వెళ్ళిపోయిరి. ప్రవచనములు వారికి పరిచయము, ఆయనను ఆత్మీయంగా కేవలం గ్రుడ్డివారే ఉండిరి, అందుచేతనే వెళ్ళిపోయిరి. ప్రభువుకు అంత సమీపముగా వచ్చి ఉండిరి, కాని ఏమీ పొందలేకపోయిరి. దేవుని రాజ్యమును పొందగలిగి ఉండి వట్టి చేతులతో వెళ్ళిపోయిరి. అందుచేతనే వారిని సారం పోయిన ఉప్పుతో ప్రభు పోల్చుచున్నాడు. ఆదరించునట్టు ప్రోత్సాహపరచునట్టు మంచి ఉప్పై ఉండుము. నీవు మంచి ఉప్పుతో పోల్చబడదగుతువా, లేక నిస్సారమైన ఉప్పు వంటి వాడవా? మంచి నేర్పరి అయిన వంటవారికి సరిగా ఎంత ఉప్పు వేయవలనో తెలియను. కొందరు ఎంతకాలమైనను ఈ విషయంను తెలుసుకొనజాలక ఒకప్పుడు తక్కువగా, ఒకప్పుడు ఎంతో ఎక్కువ ఉప్పు వేయుచుందురు. సరిపోనంత ఉప్పు వేసినడల ఆహారము ఎంతో బాగుగాను రుచికరంగాను ఉండును. ఉప్పు ఆహారమునకు రుచి కలిగించినట్లే నీ జీవితం కూడా నుండవలెను. నీవు ఎక్కడుండినను, నీవు ఎక్కడికి వెళ్ళినను, నీవు ఎవరి మధ్య నుండువో వారికి సంతోషం కలిగించినట్టు ఉప్పుగా నీ జీవితం ఉండవలెను. బోధకులమైన మాకు ఉప్పు ఇష్టం. మా గొంతుకలు రాచుకుని పోయి బొంగురు స్వరములు వచ్చినప్పుడు మేము ఉప్పును ఉపయోగింతుము. అట్టి పరిస్థితులందు ఉప్పు కంటే మేలైంది మరేదీ లేదు. ఉప్పు విషయం మేమెంతో వందనస్తులము. కొంచెం ఉప్పు వలన ఎంతో లాభం కలుగుచున్నది. నీ జీవితం కూడా ఇట్లే ఉండవలెను. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండునుగాక. ఆమేన్.